హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను మీకు ఒక తీయటి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకుని దాని మీదకి ఒక జాలి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి వేసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు బియ్యపిండి వేసుకోండి. ఈ శనగపిండి బియ్యపిండి రెండు కూడా ఈ జాలి హెల్ప్ తో ఆ మిక్సింగ్ బౌల్లోకి బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి ఈ పిండిలో ఏమన్నా ఉండలు ముద్దలు లాంటివి కట్టేస్తే అవి ఈజీగా సెపరేట్ అయిపోయి శనగపిండి బియ్యపిండి రెండు కూడా చాలా బాగా బ్లెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఇలా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఏమైనా ఉండలు లాంటివి ఉంటే వాటిని స్మాష్ చేసేసి వాటిని కూడా జల్లించేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఒక 1 టీ స్పూన్ నెయ్యి లేకపోతే నూనె ఏది కావాలనుకుంటే మీ చాయిస్ ని తగినట్టుగా అది వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ బియ్యపిండి శనగపిండి రెండు కూడా ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చే టెక్స్చర్ లాగా మనం కలుపుకోవాలి. మనకి పిండి అనేది పట్టుకుంటే బాగా సాఫ్ట్ గా ఉండాలి, అలాగే బాగా స్టిఫ్ గా అంటే జారుడుగా ఉండకూడదు. పిండి మిశ్రమం అనేది కొంచెం మనకి పూరి పిండి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ముద్ద కన్సిస్టెన్సీలో లాగా అలా కలుపుకోవాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనకి యాక్చువల్లీ ఎక్కువ టైం అవసరం పట్టదండి. ఓన్లీ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి బియ్యపిండి బెల్లం ఈ 3 ఇంట్లో ఉంటే చాలా తక్కువ టైంలో చాలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని మంచి స్వీట్ రెసిపీ ఇది. ఇప్పుడు పిండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం వేసుకోండి. ఒక 1/2 కప్ వాటర్ పోసుకుని ఈ బెల్లం అనేది వాటర్ లో కంప్లీట్ గా కరిగిపోయి బాగా ముదురు పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ పాన్ ని నేను పక్క బర్నర్ కి షిఫ్ట్ చేశాను. ఈ బర్నర్ మీద ఇప్పుడు నేను స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ బాగా హీట్ చేశాను. ఇప్పుడు మనం చెక్కిడాలు మురుకులు ఒత్తుకునే గిద్దలోకి కొంచెం పెద్ద హోల్స్ ఉన్న మురుకు మేకర్ బిళ్ళ అనేది ఇన్సర్ట్ చేసి ఈ మురుకులు మిషన్ లోకి లోపల కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి. దానివల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్ గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో లాగా ఆయిల్ లోకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఆయిల్ తో గ్రీస్ చేయకపోతే పిండి అనేది ఆ సైడ్స్ కి అతుక్కుని మనం దీనిలోకి ఆయిల్ లో కొత్తుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. సో ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని ఈ చెక్కిడాల గొట్టంలోకి పెట్టేసి బాగా వేడిగా మసులుతున్న ఆయిల్లోకి మాత్రమే మనం ఒత్తుకోవాలి. మనకి ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ గా లేకపోయినా లేదా మనం పిండి కలుపుకున్నప్పుడు సరిగ్గా కలుపుకోకపోయినా మనకి ఈ మురుకులు అనేవి పర్ఫెక్ట్ టెక్స్చర్ తో రానే రావు. సో ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి. మీరు ఈ మురుకులు ఒత్తుకునేటప్పుడు కూడా బాగా హై హీట్ లోనే ఉండాలి. మనం లో ఫ్లేమ్ లో పెట్టి అసలు ఒత్తుకోకూడదు, హై ఫ్లేమ్ లోనే ఉంచుకుని ఒత్తుకోవాలి. సో ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత అదే సైడ్ కి కూడా ఫ్లిప్ చేసుకుని రెండు సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ బబుల్స్ అనేవి డిసపియర్ అయిపోతే మనకి అది కుక్ అయిపోయినట్టు అర్థం అండి. సో ఆయిల్ లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ బబుల్స్ స్టాప్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఒక జాలి గరిటె తీసుకుని ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసి ఈ మురుకులు ఏవైతే మనం వండుకున్నామో వీటిని కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో నేను సెకండ్ బ్యాచ్ కూడా అలాగే ఒత్తుకున్నాను. మీన్వైల్ మనకి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఆ బెల్లం పాకం నుంచి ఒక 2 స్పూన్స్ పాకంని ఒక గిన్నెలోకి వేసి చూడండి. ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు మీకు పాకం అనేది బాగా ముదురు పాకం రావాలండి. ఇలా పట్టుకుంటే బాల్ లాగా వచ్చి కొంచెం టక్ టక్ అని అంటే మనం పల్లి పట్టి అట్లాంటి వాటికి చేస్తాం చూసారా, కొంచెం అలా పాకం అనేది రావాలి. సో ఇమీడియట్ గా ఇలా బాల్ లాగా అయిపోయి బాగా గట్టిగా అయిపోవాలి. ఇలా వచ్చింది అంటే పాకం అనేది మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. సో నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఇలా 3 బ్యాచెస్ లో మురుకులు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మీకు కావాల్సినంత సైజులో ఇలా తుంపుల్లాగా చేసేసుకుని పెట్టేసుకోండి. సో మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లం పాకం అనేది వేడి తగ్గిపోతే అది ఈ మిశ్రమం ఈ మురుకుల్లో మిక్స్ అవ్వదన్నమాట. ఇందాక నేను బెల్లం పాకం పట్టుకునేటప్పుడు అక్కడ యాలకుల పొడి వేయటం మర్చిపోయానండి. మీరు ఆ స్టేజ్ లో వేసేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. నేను అక్కడ మర్చిపోయాను, అందుకనే ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేశాక ఇక్కడ ఈ స్టేజ్ లో వేసాను. సో ఇప్పుడు ఈ మురుకుల్లోకి ఇందాక మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మురుకులన్నిటికీ కూడా ఆ బెల్లం పాకం అనేది యూనిఫామ్ గా కోట్ చేయండి. ఆ కడాయి కొంచెం ఇరుగ్గా అనిపించింది. నేను ఇందాక మురుకులు పెట్టుకున్న బేసిన్లోకి ఈ మిశ్రమం మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకున్నాను. సో ఇలా మనం పాకం మొత్తం పట్టించిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసేయండి. మనకి ఈ మురుకులకి పట్టిన బెల్లం పాకం అంతా కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడు సర్వ్ చేసుకోండి. సో వేడి మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కి స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ పాటు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో మేక్ షూర్ ఎయిర్ టైట్ కంటైనర్ లోనే పెట్టండి. మీరు కొంచెం
ఏమన్నా లూజ్ గా ఉన్న కంటైనర్ లో పెడితే అవి త్వరగా మెత్తబడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో పక్కాగా టిప్స్ ఫాలో అవుతూ ఒక మంచి ఎమ్మీ రెసిపీని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.